వరుస ఫ్లాప్లతో సతమతమైన రామ్కు గత ఏడాది మంచి సక్సెస్ అందించిన సినిమా నేను శైలజ. రామ్ తన శైలికి చాలా భిన్నంగా కనిపించాడు ఈ చిత్రంలో. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ పెదనాన్న శ్రవంతి రవికిషోరే నిర్మించాడు. ఈ ప్లెజెంట్ లవ్ స్టోరీ తర్వాత రామ్ మళ్ళీ తన స్టైల్లో చేసిన హైపర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. హైపర్ తర్వాత అది ఇది అనుకుని చివరికి కిషోర్తోనే జట్టు కట్టడానికి నిర్ణయించుకున్నాడు రామ్. ఈ సినిమాకు కూడా రామ్ పెదనానే నిర్మాత. ఈ చిత్రం ఉగాది సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకోవడం విశేషం. ఈ సినిమా కోసం రామ్ తన లుక్ మార్చుకోవడం విశేషం. కండలు పెంచి గడ్డం పెంచి భిన్నంగా తయారయ్యాడు రామ్. ఈ చిత్రంలో రామ్తో పాటు అప్పట్లో ఒకడుండేవాడు హీరో శ్రీ విష్ణు ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. నేను శైలజ చిత్రానికి తన సంగీతంతో బలంగా నిలిచిన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీతం అందించున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ, ఇది సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కనున్న చిత్రం. ప్రతి క్యారెక్టర్ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. నేను శైలజ తర్వాత మా కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.